ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ మీకు 10% ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని అంటున్నారు. అదే కాకుండా మీరు పెట్టిన మనీకి ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంక్ ఆ ఇన్వెస్ట్మెంట్కి హామీ ఉంటుంది అని అంటుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా తప్పుగా జరిగితే ఆ బ్యాంక్ మధ్యవర్తిగా గవర్నమెంట్ నుంచి డబ్బులు తెప్పిస్తుంది అని అంటుంది. వినడానికి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది కదా. కానీ కొన్ని వేల మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. దగ్గర 2,000 కోట్ల వరకు ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎటువంటి రిటర్న్ రాలేదు. ఈరోజు ఈ వీడియోలో ఎలా మన ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్ మధ్య గొడవల వల్ల ఈ వేల మంది ఇన్వెస్టర్స్ పెట్టిన మనీ ఆవిరైపోయింది, మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ వినీత్, ఐఎమ్ ఎన్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. మొదటి నుంచి మాట్లాడదాం. ఇయర్ 2010లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంది. ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవచ్చు, స్టేట్ ట్యాక్స్ రెవెన్యూని వాడుకోవచ్చు, లేదా బాండ్స్ని ఇష్యూ చేయొచ్చు. సో ప్రతిసారిలా కాకుండా ఈసారి బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ని రేజ్ చేయాలి అని అనుకుంది గవర్నమెంట్. అది కూడా ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఏపీపీఎఫ్సి ద్వారా రేజ్ చేద్దామని డిసైడ్ అయ్యింది. ఈ కంపెనీ ఇయర్ 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ యొక్క మిషన్ వచ్చేసి స్టేట్కి వచ్చే బడ్జెట్లో ఎటువంటి వాటా వెళ్లకుండా సొంతగా ఫండ్స్ని రేజ్ చేసి దాన్ని పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం. అలాగే కొన్ని సంవత్సరాలకి చాలా మంచి పేరు తెచ్చుకుంది ఆ కంపెనీ. అందులో ఒక రీజన్, ఇయర్ 2005లో వాళ్ళ దగ్గర 1500 కోట్ల వాల్యూడ్ బాండ్స్ని ఇష్యూ చేశారు. ఆ వచ్చిన మనీని వాళ్ళు కొత్త పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని వేయడానికి లేదా ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ అప్గ్రేడ్ చేయడం కోసం వాడేవారు. అలా ఇన్వెస్టర్స్కి మంచిగా హై రిటర్న్స్ ఇస్తూ అటు ఇన్వెస్టర్స్ ఇటు గవర్నమెంట్ రెండు కూడా మంచిగా లాభాలు పొందేవి. అలా 2010లో ఈసారి మళ్ళీ బాండ్స్ రిలీజ్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ కొనడానికి బాగా ఆసక్తి చూపించారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈసారి ఆల్మోస్ట్ 9 to 10% రిటర్న్ ఇస్తుంది. అండ్ ఇది ఎలాగో గవర్నమెంట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీద మంచి గ్యారంటీ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అయిన ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ఈ బాండ్స్ కి ఒక ట్రస్టీ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఆ రిటర్న్స్ కి ఏమైనా ఇష్యూ వస్తే ఈ బ్యాంక్ మధ్యవర్తిగా వసూలు చేస్తుంది అని అంటున్నారు. అలాగే రేటింగ్ ఏజెన్సీస్ కూడా మంచి రేటింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. క్రిజిల్ ఏ రేటింగ్, ఫిచ్ ఏ+ రేటింగ్, బ్రిక్ వర్క్స్ ఏ+ రేటింగ్స్ని ఇచ్చాయి. అంటే అక్కడ క్లియర్గా లో రిస్క్ అండ్ హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎటువంటి లాస్ లేని ఆపర్చునిటీ అని ఇన్వెస్టర్స్కి కనబడుతుంది. కొన్ని వేల మంది చిన్న చిన్న ఇన్వెస్టర్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ చాలా మంది ఇందులో ఇంకా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేవారు. ఏపీపీఎఫ్సి అనుకున్న దానికన్నా మించి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి. వాళ్ళు 2010 నుంచి 2012 మధ్యలో ఆల్మోస్ట్ 5894 crores రేజ్ చేశారు. అలా కొంత టైంకి మొత్తం పర్ఫెక్ట్గా కనబడింది. ఇష్యూ చేసిన బాండ్స్కి మంచిగా రిటర్న్స్ ఇచ్చేది, టైంకి ఇంట్రెస్ట్ పడేది. కానీ 2017-18లో కొంచెంగా తలనొప్పులు మొదలయ్యాయి. కొన్ని మంది బాండ్ హోల్డర్స్కి టైంకి ఇంట్రెస్ట్ పడేది కాదు. అలా గడిచే కొద్దీ ఆ లేట్ పేమెంట్స్ చాలా మందికి అవడం మొదలయ్యాయి. అలా కొన్ని నెలలకి ఆ ఇంట్రెస్ట్ మనీ పడడం కూడా ఆగిపోయింది. కానీ ఇన్వెస్టర్స్ ఏమీ భయపడలేదు. ఎందుకంటే ఇంకా కొన్ని మందికి ఇంట్రెస్ట్ అమౌంట్ పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ మనీకి గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఎస్బీఐ క్యాప్ వాళ్ళకి ట్రస్టీ కింద ఉంది. ఇంకెందుకు వాళ్ళు భయపడాలి? ఆల్మోస్ట్ అందరూ ఆ ఇంట్రెస్ట్ మనీ మొత్తం ఒకేసారి వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి ఆ బాండ్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ అసలు అలా ఏమీ జరగలేదు. ఒక రిపోర్ట్ ప్రకారం ఏ బాండ్స్ అయితే 2010 నుంచి 2012 మధ్యలో ఇష్యూ చేశారో అవి కొన్ని మంత్స్ క్రితమే మెచ్యూర్ అయ్యాయి. కానీ ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ మనీ కోసమే కాకుండా వాళ్ళ ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ కోసం కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అది మొత్తంగా కలిపి దగ్గర 2,000 కోట్ల రూపాయలు. అండ్ ఆ ట్రస్టీగా ఉన్న ఎస్బీఐ క్యాప్ ఏం చేసిందంటే వాళ్ళ గవర్నమెంట్ని ఆరతీశారు. ఆ ఇంట్రెస్ట్ మనీ పే చేయాలి అని పట్టుపట్టారు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ ఇమాజిన్ చేయలేనిది జరిగింది. ఏం జరిగిందంటే 2014లో ఎలక్షన్స్ ముందు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెపరేషన్కి ఒప్పుకున్నారు. చరిత్రాత్మక తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. కీలక బిల్లుకు పెద్దల సభ ఓకే చెప్పింది. మీరు అనుకోవచ్చు ఈ స్టేట్ సెపరేషన్కి ఆ బాండ్స్కి సంబంధం ఏంటి అని. చూడండి, స్టేట్స్ స్ప్లిట్ అయ్యాక చాలా ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్స్, వాటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఆస్తులు మరియు అప్పులు అన్నీ స్ప్లిట్ అయ్యాయి. అలాగే ఫామ్ అయింది ఈ తెలంగాణ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. అది ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్
ఏపీపీఎఫ్సి నుంచి స్ప్లిట్ అయింది. సో ఈ ఏపీపీఎఫ్సిఏ బాండ్స్ని ఇష్యూ చేసింది. కానీ స్టేట్ సెపరేషన్ అప్పుడు తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్గా స్ప్లిట్ అయింది కాబట్టి వాటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా స్ప్లిట్ అయ్యాయి. అంటే ఇన్వెస్టర్స్ నుంచి తీసుకున్న ఆ అమౌంట్ కూడా స్ప్లిట్ అయింది. ఆ బాండ్స్ నుంచి రేజ్ చేసిన అమౌంట్ అంతటిలో 59.5% తెలంగాణకి వెళ్తే ఆంధ్రాకి 40.5% వచ్చింది. అండ్ ఆ బాండ్స్ ఇంకా ఏపీపీఎఫ్సి పేరు మీద ఉన్న తెలంగాణకి వెళ్ళిన ఆ 59.5% వాటా మీద వాళ్ళు ఇంట్రెస్ట్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే అప్పుడు ఏపీపీఎఫ్సి దాన్ని ఇన్వెస్టర్స్కి పాస్ చేస్తుంది. కానీ తెలంగాణ నుంచి దగ్గర 2,000 కోట్ల వరకు బాండ్ హోల్డర్స్ మనీ ఇంకా రావాల్సి ఉంది. అండ్ ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ఇక్కడ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే తెలంగాణకి ఆ ఒరిజినల్ అగ్రిమెంట్కి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఏపీపీఎఫ్సి నుంచి బాండ్స్ కొనుక్కొని దానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే దానికి ఆంధ్ర గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. అండ్ ఎస్బీఐ క్యాప్ దానికి ట్రస్టీ కింద ఉంది కాబట్టి టైంకి రిటర్న్స్ వచ్చేటట్టు చేస్తుంది. అంతే, ఈ ముగ్గురే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. సో ఏపీపీఎఫ్సి దాని వాటాగా ఉన్న ఆ డ్యూ అమౌంట్ని క్లియర్ చేసేసింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆ డ్యూ అమౌంట్ని కట్టడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఒరిజినల్ అగ్రిమెంట్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. ఇంకా ఈ ఇష్యూ కోసం తర్వాత ఎటువంటి సోర్సెస్ రాలేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్తేనే రిసాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ కేసు మీద ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కానీ ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా సేఫ్గా గవర్నమెంట్లోనే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దగ్గర 10% వరకు రిటర్న్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అలా 2 స్కీములు ఎంఐఎస్ ప్లస్ ఆర్డీ స్కీములో 2 కలిపి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఎలా ఇది ఎఫ్డీ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, 100% మనీ సేఫ్గా ఉంటూ మొత్తం అంతా కూడా ఈ స్క్రీన్ మీద పోతున్న వీడియోలో కవర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వేస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.